బేసిక్ ఇంగ్లీష్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. స్పీచ్ అనగా ప్రత్యేక కథనం. ఒక వ్యక్తి చెప్పిన మాటల్ని యథాతథంగా చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. డైరెక్ట్ స్పీచ్కి ఎగ్జాంపుల్: హీ సెడ్ టు మీ ఐ విల్ గో దేర్. పై వాక్యాన్ని గమనిస్తే ప్రతి డైరెక్ట్ స్పీచ్లోనూ క్రింది భాగాలు ఉంటాయి. రిపోర్టింగ్ స్పీచ్. కొటేషన్ బయట ఉండే భాగాన్ని రిపోర్టింగ్ స్పీచ్ అంటారు. హీ సెడ్ టు మీ. రిపోర్టెడ్ స్పీచ్ కొటేషన్ లోపల ఉండే భాగం. ఐ విల్ గో దేర్. రిపోర్టింగ్ వెర్బ్ కొటేషన్ బయట ఉండే మెయిన్ వెర్బ్ సెడ్ టు. రిపోర్టింగ్ స్పీచ్లో మెయిన్ వెర్బ్ హీ. స్పీకర్ మాట్లాడేవారు, మీ లిజనర్ వినేవారు. ఒక వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చుటకు 4 రూల్స్ ఉన్నాయి. మొదటి రూల్, రిపోర్టింగ్ వెర్బ్ కొటేషన్ బయట ఉండే మెయిన్ వెర్బ్ మారే విధానం ఏమిటంటే, ఫస్ట్ సే టు సే గాను, సేస్ టు సేస్ గాను, సేస్ టు టెల్స్ గాను, సేస్ టు టెల్ గాను, సెట్ టు సెట్ గాను, సెట్ టు టోల్డ్ గాను, టోల్డ్ టు టోల్డ్ గాను మారుతాయి. రెండో రూల్స్, ఇచ్చిన డైరెక్ట్ స్పీచ్ వాక్యంలోని కామాను మరియు కొటేషన్ను తీసివేసి మొదటి భాగం రిపోర్టింగ్ స్పీచ్ తర్వాత దట్ అనే కంజంక్షన్ను చేర్చాలి. రూల్స్ నెంబర్ 3, రిపోర్టింగ్ వెర్బ్ అనగా కొటేషన్ బయట ఉండే మెయిన్ వెర్బ్ అన్నది ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లయితే కొటేషన్ లోపల భాగం రిపోర్టెడ్ స్పీచ్లో ఎటువంటి మార్పు జరగవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయం. రూల్ 4, డైరెక్ట్ స్పీచ్లో ఉన్న కొన్ని పదాలను ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేర్చినప్పుడు ఈ క్రింది విధంగా మారుతాయి. ఎగ్జాంపుల్: దిస్ వస్తే దట్గా, దీజ్ వస్తే దోస్గా, హియర్ వస్తే దేర్గా, నవ్ వస్తే దెన్గా, జస్ట్ వస్తే దెన్గా, ఎగో వస్తే బిఫోర్, టుడే వస్తే దట్ డేగా, టుమారో వస్తే ద నెక్స్ట్ డేగా ఈ విధంగా మారుతాయి. ఇవే కాకుండా చాలా ఉన్నాయి. ద నెక్స్ట్ డే అంటే ద నెక్స్ట్ బిఫోర్గా, లాస్ట్ నైట్ అంటే ద నైట్ బిఫోర్గా, ప్రీవియస్ నైట్గా, లాస్ట్ వీక్ అంటే ద ప్రీవియస్ వీక్గా, లాస్ట్ మంత్ అంటే ద ప్రీవియస్ మంత్గా, లాస్ట్ ఇయర్ అంటే ద ప్రీవియస్ ఇయర్గా ఈ విధంగా ఎన్నో పదాలు మారుతాయి. అసర్టివ్ మోడల్ ఎగ్జాంపుల్: హీ సెడ్ మీ ఐ విల్ గో దేర్. అదే ఇండైరెక్ట్ స్పీచ్లో హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ గో దేర్ అని తెలియజేస్తుంది. వివరణ: రూల్ నెంబర్ 1 ప్రకారం సెడ్ అనేది టోల్డ్గా మారింది. రూల్ నెంబర్ 2 ప్రకారం డైరెక్ట్ స్పీచ్లో ఉన్న వాక్యం నందలి కామాను మరియు కొటేషన్ తీసివేసి మొదటి భాగం రిపోర్టింగ్ స్పీచ్ తర్వాత దట్ అనే కంజంక్షన్ చేర్చాలి. రూల్ నెంబర్ 3 ప్రకారం రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ టు అనేది పాస్ట్ టెన్స్లో ఉంది.
ఉంది. కావున కొటేషన్ లోపలి భాగంలో టెన్స్ మార్పులు జరుగుతాయి. కొటేషన్ లోపలి భాగం నందు విల్ అను హెల్పింగ్ వెర్బ్ ఉంది. కావున రూల్స్ 3లో 2వ పాయింట్ ప్రకారం విల్ అన్నది వుడ్గా మారును. ఒక్కొక్క టెన్స్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ వివరిస్తాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్గా మారును. ఎగ్జాంపుల్, హీ సెడ్ ఐ ఆమ్ ఏ ఫిల్మ్ స్టార్. డైరెక్ట్ స్పీచ్, he said that he was a film star. Indirect speech, Ramya said I am well. Ramya said that she was well. Ravi said I take rest. Indirect speech, Ravi said that he took rest. She said I am eat mango. Indirect speech, she said that she ate mango. The boys said we play cricket. Indirect speech, the boys said that they played cricket. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి. ఎగ్జాంపుల్, షీ సెడ్ మై మదర్ ఈజ్ వాచింగ్ క్లాత్స్. ఇదేమొచ్చి డైరెక్ట్ స్పీచ్లో ఉంది. దీని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చేస్తామంటే షీ సెడ్ దట్ హెర్ మదర్ వాజ్ వాచింగ్ క్లాత్స్. మరొకటి, హీ సెడ్ ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. ఇండైరెక్ట్ స్పీచ్, హీ సెడ్ దట్ ఇట్ వాజ్ రైనింగ్ నౌ. నెక్స్ట్ది, దే సెడ్ వీఆర్ ప్లేయింగ్ నౌ. దే సెడ్ దట్ దే ఆర్ ప్లేయింగ్ దెన్. ఈ విధంగా ఉపయోగించవచ్చు. తర్వాత ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్గా మారాలి. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ గాట్ ఏ ప్రైజ్. She said that she had got a prize. Next bit, the teacher said I have come just now. The teacher said that she had gone just then. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఈ 12 టెన్స్లో ఉపయోగించవచ్చు. మరో ఎపిసోడ్లో పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కోసం వివరంగా తెలియజేస్తాను.